పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపంగా బలపడుతోంది. ఇరాన్ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసేస్తున్నాయి. మరోవైపు గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలను టార్గెట్ చేసుకుని ఇరాన్ విరుచుకుపడుతుంది. ఇరాన్ ఓ అండర్ గ్రౌండ్ సిటీని ఏర్పాటు చేసుకుంది. ఓ భారీ దీవి హర్ముజ్ జలసంధిలో ఉంది. ఒకప్పుడు ఓపెన్ మ్యూజియంగా పేరున్న కేష్మ ద్వీపం ఇప్పుడు ఇరాన్ అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీగా మారింది. దాదాపు 1445 చదరపు కిలోమీటర్లున్న ఈ దీవి ఉప్పరాతిశిలతో ఏర్పడింది. పైకి పర్యాటకులను ఆకర్షించిన దీవి లోపల ఏకంగా ఓ మృత్యు నగరమే ఉంది. حاج قاسم و کروز پاپ و البته چندین هزار ఇక హర్ముజ్ జలసంధిలోని కేష్మ ద్వీపాన్ని ఇరాన్ తమ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం సైనిక స్థావరంగా మార్చేసుకుంది. దీనిలో క్షిపణులు, ఇతర ఆయుధాలను భద్రపరిచింది. భూకంపాలు వచ్చినా తట్టుకునేలా దీనిని సిద్ధం చేసింది ఇరాన్. తగిన వెంటిలేషన్, అత్యవసర విద్యుత్ సరఫరాను ఏర్పాటు చేసింది. క్షిపణులను వేగంగా తరలించేందుకు రైల్ నెట్వర్క్ ను సైతం ఏర్పాటు చేసుకుంది. ఇరాన్ తలుచుకుంటే ఈ మిసైల్ సిటీ సాయంతో హర్ముజ్ ను తక్షణమే మూసేయగలదు. چندین هزار سر جنگی شدید الانفجار وعده صادق 1 و 2 به سوی اهداف متخاصم در سرزمین‌های اشغالی شلیک و با ఇక ఇక్కడ ఏ రకం ఆయుధాలను దాచిపెట్టారనేది పూర్తిగా రహస్యమే. ఇరాన్ ఆయుధశాలను సిద్ధంగా ఉంచుకుంది. యుద్ధానికి వాడగలిగే ఆయుధాలను ఇక్కడ ఉంచారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడే ఇరాన్ కు చెందిన యాంటీ షిప్ క్రూజ్ క్షిపణులున్నాయి. జలసంధిలోని నౌకలను టార్గెట్ చేసుకోవడానికి వీటిని వాడతారు. గడా 380 HY2 సిల్క్ వార్మ్ ను ఇక్కడ సిద్ధంగా ఉంచింది ఇరాన్. వివిధ రకాల బాలిస్టిక్ మిసైల్స్ ను భద్రపరిచింది. 800 కిలోమీటర్ల రేంజ్ ఉన్న కియామ్-1, ఖైబర్ షకాన్, ఖాద్రా ఎమద్ మిసైళ్లను భద్రపరిచింది. ఇవే కాకుండా వేగంగా దాడి చేసే స్పీడ్ బోట్స్, తీర ప్రాంత క్షిపణి బ్యాటరీలు కూడా ఉన్నాయి. మార్చి 7వ తేదీన ఇక్కడి ఉప్పునీటి శుద్ధి కర్మాగారంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసి ధ్వంసం చేశాయి. ఆ వెంటనే బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ దాడి చేయడంతో ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యాన్ని తెలియజేస్తోంది. ఇక ప్రపంచ ఆయిల్ వాణిజ్యానికి కీలక మార్గమైన హర్ముజ్ ను బంధించాలంటే ఇరాన్ కు గుండెకాయ లాంటి కర్గ్ ద్వీపంతో పాటు కశ్మీర్ మిసైల్ సిటీని కూడా అంతం చేయాలని అమెరికా టార్గెట్ గా పెట్టుకుంది. కర్గ్ను స్వాధీనం చేసుకుని కశ్మీర్ ఇరాన్ చేతిలో ఉంటే హర్ముజ్ పై పట్టు లభించదు. అందుకే దాడులను అమెరికా చాలా కీలకంగా తీసుకుంది. ఇక ఈ క్రమంలో మంగళవారం అమెరికా హర్ముజ్ సమీపంలోని భూగర్భ క్షిపణి స్థావరాలపై GBU-72 అడ్వాన్స్డ్ 5K పెనిట్రేటర్లతో విరుచుకుపడింది. సెంట్రల్ కమాండ్ మార్క్ చేసిన లొకేషన్ కూడా కేష్మ ఐలాండ్ కు చాలా దగ్గరలోనే సూచిస్తోంది. ఈ రకం బాంబులు అమెరికా సర్వీస్లోకి 2021లో ప్రవేశించాయి. GPS గైడెన్స్ తో ఇవి లక్ష్యాన్ని ఛేదించగలవు. కొన్ని రకాల పరిస్థితులు తలెత్తగానే పేలిపోయేలా వీటిని తయారు చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా ఇవి లక్ష్యాన్ని చేరుకుంటాయి. మరోవైపు కర్గ్లోని ఇరాన్ సైనిక స్థావరాలను అమెరికా తుడిచిపెట్టేసింది. ఇప్పటికే భూతల ఆపరేషన్లకు సిద్ధం చేసేలా USS ట్రైపోలి అనే ఉభయ చర నౌకను, దాదాపు 2500 మంది మెరైన్ ఎక్స్పెడిటరీ యూనిట్ కమాండోలను జపాన్లోని ఒకినావా స్థావరం నుంచి పశ్చిమాసియాకు తరలిస్తోంది. قدرتمند فرماندهی معظم کل قوا با تجربه موفقی که از 2 عملیات وعده صادق ఇక మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడులకు తెగబడుతోంది. అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయిల్ లక్ష్యంగా ఇరాన్ ఈ దాడులు చేస్తోంది. UAEలోని ఫజైరా చమురు కేంద్రంపై డ్రోన్ దాడి చేసింది. ఇరాన్ డ్రోన్లను అడ్డుకున్నామని సౌదీ అరేబియా వెల్లడించింది. ఖతార్ రాజధాని దోహాలో భారీగా పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ముస్తఫా రష్యా పారిపోయారన్న ప్రచారాన్ని టెహ్రాన్ ఖండించింది. وقعت السفارة وقعت يا شباب ضربت السفارة ايه ضربت